ట్రస్ట్ ద్వారా ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు ఏమైనా విస్తృతపరిచే అవకాశం ఏమైనా ఉందా? ట్రస్ట్ ద్వారా ఇప్పుడు నేను చేసేది చాలా చోట్ల బోర్లు వేయించాం, కొన్ని వాటర్ ఫిల్టర్స్ పెట్టాం సెంట్రల్ జైల్ రోడ్లో, రాజమండ్రిలో సెంట్రల్ జైల్ రోడ్. అండ్ ఇప్పుడు పెన్షన్స్ ఇస్తుంటాం ఎవ్రీ మంత్ ఒక 40 మెంబర్స్కి. ఎంత ఇస్తున్నారు? 500 రూపీస్ చెప్పిన. ఖచ్చితంగా ఏ డేట్లో ఇస్తారు? 1వ తారీఖుకి వెళ్ళిపోతుంది. ఓకే. అది మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్. నేను నా ట్రస్ట్ మీద నేను ఎవరి దగ్గర నుంచి నేను పెట్టుకుందాం ఇవ్వండి అని చెప్పలేదు. నా సంపాదనలో 25% ఫండ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి ఆ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అది చాలామంది అనుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి. నా ఫాదర్ ఏది జమీందారు కాదు, మా తాతలు ఏది వాళ్ళు జమీందారులు కాదు, మాకు ఈ ఆస్తులు ఇవ్వడానికి. ఇది నా సొంత సంపాదనతోటి నేను పెట్టుకున్నా అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి కాదు. ఆల్రెడీ సర్వీస్ ట్యాక్స్ బోర్డు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ బోర్డు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, దాంట్లో షబాస్ అనిపించుకున్నాం. ఎందుకంటే మనకి ఇస్తున్నారు కాబట్టి, తీసుకుంటున్నాం కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా వైటే, బ్లాక్ ఎవరిదని నడుస్తలేదు. బ్లాక్ లేదు, బ్లాక్ షర్ట్ వేసుకొచ్చా, మీరేమో లోపల వేసుకొచ్చారు, నేను బయట వేసుకొచ్చాను, గ్రీన్ అదే చూశాను. సో అట్టగా చాలామంది ఏం చేస్తారంటే వెబ్సైట్లలో ఆలీ ఇల్లు చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి, చూస్తే ఇంటి లోపల స్విమ్మింగ్ పూల్, తర్వాత రూములు చూస్తే అది ఏదో హోటల్లో ఫోటోలు తీసేసి పెట్టేశారు. సుమా ఇల్లు చూస్తే కళ్ళు బెదిరిపోతాయి, అదేంటో. ఇప్పుడు అందమైన ఇల్లు కాదు మీది, అంత అందమైన ఇల్లు కాదు మాది. ఏదో మా స్థాయికి మేము కొనుక్కున్నాం తప్ప అవన్నీ ఫేక్. కట్టించిన ఇల్లు కొనుక్కున్నారా లేక మీరే కట్టించు? విల్లా కట్టింది నేను కొనుక్కున్నాను. ఓకే. దాంట్లో బ్రహ్మానందం గారు బెడ్రూమ్స్, బ్రహ్మానందం గారు 5 బెడ్రూమ్స్, బ్రహ్మానందం గారు, సాయి కుమారు, నేను, క్రికెట్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ గారు, హైదరాబాదు ఓయూ కాలనీ. అంటే నాకు అన్నం లేరు. నేను సంపాదించుకునే టైంలో అరే నువ్వు ఇది చేసుకో, నువ్వు అది చేసుకో అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే మా ఫాదరు 2000లో చనిపోయారు. ఆయన నా సక్సెస్ చూశారు. తర్వాత నేను ఎంతసేపు యాక్టింగ్ చేయడమే తప్ప ప్రాపర్టీ చేసుకోవాలి అని లేదు. ప్రాపర్టీ చేసుకోవాలి. మరి అలీ గారేమో ప్రాపర్టీ చేసుకోవాలి లేదంటున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు. ఎయిర్పోర్ట్ మొత్తం నాదే. అంతేనంటారా? ఏంటంటే సొంతూరులో ఏదైనా కొనుక్కోవాలని ఆశ తప్ప. అంటే ఎలా ఉంటుంది చెప్తాను. సార్ ఇక్కడ పలానా ల్యాండ్ ఉంది, ఒకసారి చూడండి. అవునా? అదేదా. ఈ గ్యాప్లో ఎవడో ఒకడు నేను చూస్తుంది ఫోటో తీస్తాడు, అది పెడతాడు. అలీ గారు మొన్నే కొన్నాడు ఇదంతా అని పక్క ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మిస్తారు. అదొక బిజినెస్ టాక్టిక్స్. అది అంతే. మీరేం కొనలేదు? నేను కొనుక్కున్నా, నాకుంది. కానీ మీరు అనుకున్నంత రేంజ్లో పదుల సంఖ్యలో కొన్నారు. వాళ్ళ ఫ్రెండ్ బివిఎం రెడ్డి గారితో మొత్తం సంప్రతి ఆయన రాజమండ్రిలో. నా ప్రాపర్టీకి ఆయన బినామీయా? అలాగే ఆ బినామీగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆయన మిత్రుడు బినామీ, ఆయనకు ఫ్రెండ్ అండి. అంతేనా? ఆయన నా ఫ్రెండ్. ఏది చేయాలని ఆయనతో సంప్రదించి అంటే రాజమండ్రి ఫ్రెండ్, తను అక్కడే ఉంటుంటాడు, నేను ఇక్కడ ఉంటాను. ఏదన్నా నేను సజెషన్ తీసుకుంటా. ఇప్పుడు మీది అనంతపురం చెప్పారు. అనంతపురం గురించి నాకు తెలియదు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ నాది. అది. సో గుత్తిలో ఇప్పుడు సార్ నాగరాజు గారు ఇక్కడ ఏదన్నా మంచి సైట్ ఉంటే ఇప్పించండి అంట. నేను మీతో పాటు వస్తా, మీకు ఎంత కావాలని నన్ను అడుగుతారు. మీరు చూడండి సార్, ఒక 2-3 ఎకర్స్ మంచిది ఏదన్నా రోడ్డు బిట్టుగా అని అడుగుతాం. ఈ గ్యాప్లో 100 ఎకరాలు కొనిసాడు, నాగరాజు తీసుకొచ్చాడు, అలీని ఇదంతా కొనిసాడు అంటారు. అంటే వాళ్ళు అమ్ముకోవాలి, అది అమ్మేసుకొని చేతులు కడిగేసుకుంటే అయిపోతుంది. సో ఏంటంటే అక్కడ ఒక స్టార్ని వాడతారు. ఇది నాగార్జున గారిది, మొన్నే ఇక్కడ ప్రభాస్ కొన్నది, 150 ఎకరాలు, ఇదేం మహేష్ బాబుది అంటుంటారు ఎక్కడికి వెళ్ళినా. అది నిజంగానే వాళ్ళదో కాదు మాకు తెలియదు, కానీ అట్టా క్రియేట్ చేసి దాన్ని తోసేస్తారు. సో అట్టాగా అంతే తప్ప మీరు అనుకున్నంత కాదు. నాకు 18 ఎకరాలు ఉంది రాజమండ్రిలో. 18 ఎకరాలు. అది 2 చోట్ల, ఒకటి 10, ఒకటి 8. నేను ఎంత కొందాం అనుకుంటున్నాను ఎకరం? గెస్ట్ చేయగలను. 10 లక్షల ఎకరం. నెక్స్ట్ ఇంకా అంతే 10-15 లక్షలు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అంతే, ఇంకా నెక్స్ట్ ఏం లేదు. ఇంకా చెప్పనంతో 3,75,000 ఎకరం కొన్నాను.
ఓకే. ఇప్పుడు 99లో. అప్పుడు 20 years బ్యాక్. 20 years అండి కరెక్ట్గా. 20 years బ్యాక్ అంతే. అది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈరోజు ఒక 3 కోట్లు ఉంటుంది. గుట్లు పెడుతుంది. అంటే మీరు చెప్పినట్టు అది రోడ్డు మీద కాదు, లోపల ఎక్కడో. ఎందుకంటే ఆ రోజుల్లోనే రోడ్డు మీద ఎక్కువ ఉంది, మన స్థాయి అంత కాదు, మరీ ఎకరం 2 ఎకరాలు కొనుక్కుంటే బాగోదు, తక్కువలో ఉన్న పర్లేదు చూడండి అని మా బావకి చెప్తే మా బావ వెళ్ళి చూసి వచ్చి చెప్తే అలా కొనేసుకున్నాం. చాలామంది అనుకుంటారు అయ్యి బాబోయే అలీ అసలు ఇప్పుడు ఎంత ఉంది, దాని కాస్ట్ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత అండి 30 lakhs అందంటే. 30 lakhs రాజమండ్రి పరిసర ప్రాంతాలు. కోర్సుల ప్రాంతాలు అంటే లోపలికి బయటికి చాలా తేడా ఉంటుంది. 30 lakhs 18 acres. ఒకప్పుడు హైదరాబాద్లో అదే జూబ్లీ హిల్స్లో గజం 3,000 4,000 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కోవాలంటే తెలియదు నాకు. ఎంత ఉంది ఇప్పుడు మీకు తెలిసి? ఎక్కువ ఉందండి. గజం 1 కోటి రూపాయలు ఉంటుంది, అదే 1,00,000 రూపాయలు ఉంటుందా గజం? ఎక్కువ ఉంది అనుకుంటారు కదా. అప్పుడు కొనుక్కుంటే బాగుండేది అని ఇప్పుడు అనుకుంటాను నేను. సో అది అంతేగాని ఇంకా 18 ఎకరాలు ఉంది, కుండ బద్దలు కొట్టేసరికి. అలీ గారు సేవా కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నారు, అది ఆ విషయాలు పక్కన పెట్టేస్తే రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉండే దర్గా అభివృద్ధి కూడా చేశారు, అంతా బాగానే ఉంది. అయితే పేద ముస్లిం విద్యార్థులను తన సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చి ఆ హామీని మరిచారు అలీ గారు అని రాజమండ్రిలో పలువురు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అది ఎవరు చెప్పారు? రాజమండ్రి వాసులు అంటున్నారు. పేద విద్యార్థుల్ని చదివిస్తాను అంటున్నాడు ఆయన, చదివిస్తాను అన్నాడు ఆ రోజు, కానీ చదివించలేదు చాలా మంది ముస్లిం పిల్లలు. మీరు నాతో ఇంటర్వ్యూ చేశారు కదా, ఇప్పుడు మీరు ఆ దర్గా దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళు మీకు చెప్తారు ఖచ్చితంగా. రాజమండ్రి నేను ఏం చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఎలాగో ఇప్పుడు అందరితో కలుస్తా అంటున్నారు కదా. ఆకుల సత్యనారాయణ గారు ఇంకెవరు చెప్పండి, పర్లేదు. బుచ్చయ్య చౌదరి గారు, ఉండవల్లి గారు, ముగ్గురిని కలుస్తున్నారు కదా. ఆకుల సత్యనారాయణ గారిని అడగండి, బుచ్చయ్య చౌదరి గారిని అడగండి, ఉండవల్లి గారిని అడగండి, ఇంకొక ఆయన ఉన్నారు రౌత్ సూర్యప్రకాష్ గారు, ఆయన్ని కూడా అడగండి. ఆలీ రాజమండ్రికి ఏం చేస్తున్నాడు అని అడిగిన తర్వాత ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగాలి నెక్స్ట్ మీటింగ్లో. అప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. అంటే మంచి గెస్ట్ హౌస్ కూడా ఉంది అక్కడ. నా ఇల్లు అండి, నా సొంత ూరు అది. ఓహో, ఇల్లేనా? అది కాకుండా మంచి గెస్ట్ హౌస్ ఉంది, రిలాక్స్ అవుతుంటారు అప్పుడప్పుడు. మా అమ్మ ఉంది అక్కడ, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, తర్వాత మేనగోళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చదివించింది నేనే. నేను చేసేది చెప్పుకోను, నాకు అవసరం లేదు. అలా చెప్పుకున్నంత మాత్రం నాకు అవార్డులు రావు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇస్తాను, ఇచ్చి మర్చిపోతాను. మధ్యతరగతిలో ఉన్న కుటుంబాన్ని మీ కష్టంతో ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఎస్. ఎలా ఉంది ఇప్పుడు ఆ సంతృప్తి అనేది? చాలా